అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇది మచిలీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగుండా ఉన్నటువంటి సాయిబాబా గుడి, ఆరోగ్య సాయిబాబా మందిరం. ఇది చాలా అద్భుతంగా ఉన్నది. ఒక్కసారి లోనకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మీరందరూ రండి. చూడండి, విగ్రహాలు ఎంత చక్కగా రమణీయంగా పెట్టారో. ఇవి చాలా ఆకర్షణగా ఉన్నాయి. ఇది మచిలీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగుండా ఉన్నటువంటి సాయిబాబా మందిరము. ఎంతోమంది అనేక బాధలతో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వారందరికీ ఆరోగ్యం చేకూరాలని, బాబావారి దీవెనలు అందాలని ఇక్కడ సాయిబాబాకి ఆరోగ్య సాయిబాబా అని పేరు పెట్టారు. ఈ మందిరం చూడడానికి చిన్నదైన చాలా అద్భుతంగా ఉంది. చూడండి, బొమ్మలు ఎంత చక్కగా చిత్రీకరించారో. నెత్తి మీద కుండలు పెట్టుకొని ఉన్నటువంటి విగ్రహాలు మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది. ఆలయం చాలా అద్భుతంగా ఉంది. లోనకు వెళ్ళి ఒక్కసారి బాబాని దర్శనం చేసుకుందాం. ఇక్కడ మహిమగల అమ్మవారి విగ్రహం కూడా ఉంది. రండి, లోనకు వెళ్ళి చూద్దాం. శ్రీ ఆరోగ్య సాయిబాబా మందిరము, మచిలీపట్నం. చూడండి, బాబా వారి దర్శనం చేసుకుందాం. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అని ఇక్కడ కమిటీ వారు ప్రతి 2వ గురువారం అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మొన్న గురు పౌర్ణమి చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయంలోనే వరలక్ష్మి అమ్మవారు ఉన్నారు. కోరిన వరములు ఇచ్చే తల్లి వరలక్ష్మి అమ్మ. ఇక్కడ ప్రత్యేకించి పూజలు జరుపుతారు. ఆలయం చాలా అద్భుతంగా ఉంది. బాబావారు మూర్తి చాలా సుందరంగా అద్భుతంగా ఉంది. చిరునవ్వులొలికేటువంటి బాబా మన మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి ఎంతో దోహదపడుతుంది. గుడికి వచ్చి ఒక్క 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలు. చాలా అద్భుతంగా ఉన్నది. శ్రద్ధ, విశ్వాసం ఉంటే, ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉంటే ఏ పనైనా మనం సాధించగలుగుతాం. మిగతా ఇతర దేవతల
ఫోటోలు కూడా ఇక్కడ పెడతాం జరిగింది. పార్వతీ పరమేశ్వర్లు ప్రమదగణాలతో, అలాగే అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు, అలాగే కృష్ణమూర్తి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని చాలా చక్కగా ప్రత్యేకించి అలంకరించారు. ఇది సాయిబాబా ఒరిజినల్ ఫోటో. మానవ సేవయే మాధవ సేవ అని చాటి చెప్పిన మహనీయుడు. ఈ సాయిబాబా వెనకాలే అభిషేక సాయిమూర్తి ఉన్నారు. ఇప్పుడు అభిషేక సాయిబాబా మూర్తిని కూడా చూద్దాం. ఈ సాయిబాబా వారికి అభిషేకం చేస్తూ ఉంటారు. 33,000 సాయి సంకీర్తన పుస్తకములు ఈ పీఠం కింద అమర్చారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనేటువంటి నామాన్ని ఈ పీఠం కింద 33,000 పుస్తకాలు ఇందులో అమర్చడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఒకే చోట 2 విగ్రహాలు ఉండడం అనేటువంటిది ఒక విశేషం. సింహద్వారం చాలా అద్భుతంగా ఉంది. అందమైన ఆలయాలు చూడటం వల్ల ఆనందం లభిస్తుంది. ఆనందం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. జై శ్రీ ఆరోగ్య సాయిబాబాకి జై. చూశారు కదండి ఆరోగ్య సాయిబాబా మందిరాన్ని. ఇది మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మారుమూల ఉన్నటువంటి దేవాలయాలను మీరు ఇంటి వద్దనే ఉండి చూడవచ్చు. ఇంకా అనేక మంచి మంచి దేవాలయాలు మా వీడియోల్లో వస్తూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.